జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా అసత్య ప్రచారంతో తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే పుసాలు తడుకున్నాడు ఆయన. కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. దేని జోలికి వెళ్ళకూడదో దాని జోలికి పొరపాటున కూడా వెళ్ళవద్దు. Alright, we have a breaking news coming in. At the top of this hour, the CBI-led Special Investigation Team has filed its final charge sheet in Tirumala Srivalli Laddu Ghee adulteration case after a 15-month investigation. The charge sheet names 36 accused, including the directors of Bhole Baba Organic Dairy, identified as the main hub producing that fake ghee, along with former TDD officials, suppliers and traders. The SIT alleges that nearly 68 lakh kgs of adulterated ghee made using palm oil and chemical additives entered the TDG supply chain between 2019 and 2024, involving transactions worth about 250 crores. The case, which sparked nationwide outrage after CM Chandrababu Naidu's 2024 revelations, was transferred to the CBI under Supreme Court orders and investigated across 12 states. Latest with that is my colleague Arunima. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో సిట్ విచారణ సాగింది. మొదట్లో తమిళనాడులోనే కేసు మూలాలు ఉన్నాయని దర్యాప్తు బృందాలు భావించాయి. తీగలాగి బోలే బాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు కొమిల్ జైన్, విపిన్ జైన్ కీలక సూత్రధారులుగా గుర్తించారు. మరో 12 మంది హస్తం ఉన్నట్టు ఏసీబీ కోర్టుకి సిట్ తెలిపింది.